ఈ రోజుకు బీజేపీ జాతీయ పార్టీగా ఆంధ్రప్రదేశ్లో జనసేన బీజేపీ మేము కలిసి ఉన్నాము. తెలంగాణ ఎన్నికల్లో కూడా మేము జనసేన కలిసి పోటీ చేశాము. 2024 ఎన్నికలకు సంబంధించినటువంటి పొత్తుల అంశం అనేటువంటిది జాతీయ పార్టీ నిర్ణయిస్తుంది. ఒకటైతే వాస్తవం, ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కూటమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడిస్తుంది, అంతవరకు గ్యారెంటీ. ఇప్పుడు 2 సీట్ల నుంచి బీజేపీ 282 సీట్లు గెలిచింది. 282 సీట్ల నుంచి 2019కి వచ్చేలకు 303 సీట్లు గెలిచింది. అంటే ఒక రాజకీయ పార్టీ ఒక ఎన్నికల్లో ఓట్లు తక్కువ వచ్చినాయని, ఒక రాజకీయ పార్టీకి ఒక ఎన్నికల్లో సీట్లు తక్కువ వచ్చినాయని మనం ఆ రాజకీయ పార్టీని ఎవరిని తక్కువ అంచనా వేయాల్సినటువంటి అవసరం లేదు. జనసేన భారతీయ జనతా పార్టీ కలిసి తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేశాయి. బీజేపీ 8 సీట్లు గెలిచింది, 14% ఓట్లు వచ్చాయి. జనసేన కూడా 8 సీట్లలో పోటీ చేసింది. కొన్ని చోట్ల మెరుగైన ఓట్లు వచ్చాయి, కొన్ని చోట్ల మెరుగైన ఓట్లు రాలేదు. అది ఒక్కటే ప్రామాణికం కాదు కదా. 2019లో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసింది, మాకు 1% ఓట్లు వచ్చాయి. మరి 2019 తర్వాత తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలు పోటీ చేయకుండా పారిపోయినాయి, బీజేపీ పోటీ చేసింది. బద్వేల్లో ప్రధానమైన రాజకీయ పార్టీలు పోటీనే పెట్టకుండా పారిపోయారు, బీజేపీ పోటీ చేసింది. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేసింది, ప్రధాన పార్టీలు పారిపోయినాయి. ఆంధ్రప్రదేశ్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, లోకల్ బాడీ ఎలక్షన్స్లో బీజేపీ అన్ని చోట్ల పోటీ చేసింది. మా శక్తి మేరకు ఆడ గెలిచాం మేము. ప్రధాన రాజకీయ పార్టీ ఎన్నికల్లో నుంచి పారిపోయింది. మరి ఆ పార్టీ బలహీనమని మనం చెప్పగలుగుతామా? ప్రజలు తీర్పు రాజకీయ పార్టీకి ఒక ఎన్నికల్లో కొన్ని అంశాల ఆధారంగా చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీ జనసేన మెరుగైన ఫలితాలే వస్తాయి, దానికి తగ్గట్టు వ్యూహం ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.